కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగడం లేదు. అప్పుల బాధలు తాళలేక రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన పర్కెపల్లి రాజు అనే నేత కార్మికుడు యాసిడ్ తాగి సూసైడ్ చేసుకున్నాడు. 6 నెలల నుంచి ఉపాధి లేకపోవడంతో ఉపాధి లేక రాజు నిన్న యాసిడ్ తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ నేతన్న మృతి చెందాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, మనం చూసినట్టయితే కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు అసలు ఆగడం లేదు, రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ పాలనలో చూసినట్టయితే నేత కార్మికులకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అండగా నిలిచింది. అసలు ఆత్మహత్యలు అనే మాటలే మనం ఎప్పుడు కూడా వినలేదు. ఇప్పుడు చూసినట్టయితే ఆత్మహత్యలు అనేవి అటు రైతులు కావచ్చు, ఇటు నేత కార్మికులు కావచ్చు, తరచుగా ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పుడు వరకు చూసుకుంటే నేతా కార్మికుల్లో ఆత్మస్థైర్యం కోల్పోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గత సంవత్సరం నుంచి కూడా వీళ్ళకు సరైనటువంటి పని లేదు, మరొక పని చేద్దామంటే రాదు. ఇంకోవైపు గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా వీరికి 24 గంటల పని కల్పించినటువంటి నేపథ్యం. ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నటువంటి ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో దుబాయ్ బొంబాయి పోయినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఉమ్మడి కుటుంబాలుగా ఉండి ఎవరికి తల్లిదండ్రుల వద్ద వాళ్ళే ఉండి పని చేసుకునే విధంగా కూడా అంటే 3 షిఫ్ట్ల వారిగా పని కల్పించినటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ సర్కార్ లో ఉండేది సునీత. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించి అంటే కనీసం ఇటు నేత సంబంధించినటువంటి చూసుకుంటే ఇటు బతుకమ్మ చెల్లెలు కావచ్చు, ఇటు రాజు సంబంధించినటువంటి అంటే స్కూల్ డ్రెస్సెస్ కావచ్చు, ఇట్లా రాజు విద్యాంశాలు ఇవన్నీ కూడా వీళ్ళకు పని కల్పించాల్సిన అవసరం ఉండేది. కానీ కొంతమందికి పని లేక వేరే పని రాక ఆత్మస్థైర్యం కోల్పోవడం ఒకటైతే అందులో భాగంగానే చూసుకుంటే ఈరోజు రాజు కూడా అదే దానిలో మృతి చెందినట్టుగా కూడా భావించవచ్చు. ఎందుకంటే రాజుకు కుమార్తెలు ఉన్నారు, కుమారుడు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు చేసిండు. మరోవైపు చూసుకుంటే ఓవైపు పని లేదు, అప్పులు బాగా పెరిగిపోయినాయి. అప్పులు కూడా ఆయన కంటే కూడా ఆర్థిక స్తోమత కంటే కూడా 6 లక్షల పైగా అప్పు ఉందని చెప్పి కుమారుడే స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఓవైపు అప్పులు తీర్చలేక మరోవైపు పిల్లల పెళ్లిళ్ళు చేసి వారి కుటుంబ సమస్యలు, మరోవైపు మరో పని లేక ఇంకో పని రాక ఆత్మస్థైర్యం కోల్పోతున్నటువంటి ఈ నేతా కార్మికులు బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం వీరి కుటుంబం రోడ్లో పడినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి సరైన పని కల్పించట్లేదని చెప్పి పదే పదే వారు చెప్తున్నప్పటికీ కూడా కనీసం వీరికి ఎలాంటి పని కల్పించాలి, ఎట్లా కల్పించాలి దాని మీద కూడా దృష్టి సారించిన నేపథ్యంలోనే ఈ విధంగా ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని చెప్పొచ్చు సునీత. ఏదేమైనా కానీ రాజు మృతి అంటే నిన్న పనికి వెళ్ళినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పని 6 నెలల నుంచి కూడా పని లేదు. ఇంకోవైపు బాత్రూమ్ లో ఉన్నటువంటి యాసిడ్ తాగినటువంటి రాజు అపస్మారక స్థితిలో ఉంటే ఇటు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు నేను తరలించారు. అంటే చికిత్స పొందుతో కొద్దిసేపటి క్రితమే రాజు మృతి చెందినటువంటి పరిస్థితి. రాజు మృతి మాత్రం ఆ కుటుంబంలో విషాదమే నింపిందని చెప్పొచ్చు. ఒక రాజు మృతే కాదు, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులు కూడా జరగకుండా చేసిన పరిస్థితి అయితే ప్రభుత్వంపై ఉందని చెప్పి నేతా కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ రాజు మృతి మాత్రం వారి కుటుంబ సభ్యులు ఒక విషాదం నింపింది. బిడ్డల పెళ్లిలు చేసి అప్పులయ్యాయి, 6 లక్షల అప్పు ఉంది, ఇప్పుడు ఎట్లా చెల్లించాలని చెప్పి వాళ్ళు బాధపడుతున్న నేపథ్యం ఉంది. అంటే ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి నేతా కార్మికులకు సంబంధించినటువంటి పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి తప్పకుండా పని కల్పించాలి. లేకుంటే మాత్రం వీళ్ళకి వేరే పని రాక ఇంకో పని చేయలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపించింది. రైట్ వేణు, థ్యాంక్ యూ.